వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న శంఖారావం కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇచ్చాపురంలో సురంగి రాజా మైదానంలో సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పలాస చేరుకుని అక్కడ కార్యకర్తలతో భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకుని అక్కడ కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆయుధం ఇక్కడి నుండే పుడుతుంది. ప్రతి నాయకుడు ఇక్కడి నుండే పుడతాడు. గొప్ప సంకల్పం కూడా ఆటుపోట్లతోనే మొదలవుతుంది. ఆగిపోతాడనుకున్నారు, కానీ అగ్గి పెట్టేశాడు. కృంగిపోతాడనుకున్నారు, కానీ కూసాలు కదిలించాడు. తండ్రి చాటు బిడ్డ అనుకున్నారు, కానీ ప్రజల బిడ్డగా ఎదిగాడు. వామనుడనుకొని ఒక్క అడుగు ఇస్తే విశ్వరూపంతో కబలించేశాడు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహిస్తారు. యువగళం పాదయాత్ర ముగించినప్పటికీ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తారు. నారా లోకేష్ చేపట్టిన శంఖారావం కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. ఇప్పటికే యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ప్రజా స్పందన చూస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అనిపిస్తోందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. యువగళం పాదయాత్ర సక్సెస్ కావడంతో అదే ఉత్సాహంతో మళ్ళీ శంఖారావానికి టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ఏదైతే ఇచ్చాపురం నుంచి ప్రారంభమవుతున్నటువంటి శంఖారావం సభ ఉందో ఈ నేపథ్యంలో మొత్తం కూడా రోజుకు 3 నియోజకవర్గాలు లోకేష్ చుట్టుముట్టబోతున్నారు. ఇదే నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా ఎన్నికలకు సిద్ధం చేసేటటువంటి విధంగా లోకేష్ దిశానిర్దేశనం చేయబోతున్నారు. ఇదే నేపథ్యంలో మనతో పాటు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కళా వెంకట్రావు గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొన్నటి వరకు కూడా యువగళం పాదయాత్రలో బిజీగా రాష్ట్రమంతా కూడా పర్యటించారు లోకేష్ బాబు. మళ్ళీ ఇప్పుడు శంఖారావం ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఇది ఎలక్షన్ సంబంధించి ఎన్నికల శంఖారావం అనుకోవచ్చు. ఎలక్షన్లకి కార్యకర్తలను సమాయత్తం చేయటం అనేటటువంటిది ఒక ప్రయత్నము. దీనికన్నా ముందు ప్రయత్నం ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఒక దుష్ట ప్రజాస్వామ్యం నడిచింది, మరి అరాజక ప్రభుత్వం నడిచింది, అప్రజాస్వామిక ప్రభుత్వం నడిచింది. తడిగొడ్డలతో మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో నలిగిపోయింది ఆంధ్రప్రదేశ్. అందుకు నలుమూలలా పర్యటిస్తూ ప్రజలందరినీ కూడా ఎన్నికలకు సమాయత్తం చేయటం, అదే రేపు రాబోయే తరాలకు కూడా మన మనవలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం ఏ విధంగా ఉండాలి, రేపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలి అనే దీనికి కూడా ఏం ప్రణాళికలు వేసుకోవాలి, ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగింది దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని లోకేష్ బాబు గారు చేపట్టడం జరిగింది. సార్, ముఖ్యంగా పొత్తుల కోసం వెంపర్లు ఆడుతున్నారు, మోదీ అమిత్ షా కాళ్లపైన పడుతున్నారు అనేటువంటి మార్ఫింగ్ ఫోటోలను కూడా పబ్లిష్ చేసినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడే చెప్పుకున్నాం దుష్ట పరిపాలన అని, ఆటవిక పరిపాలన అని, అప్రజాస్వామిక పరిపాలన అని. ఈ పరిపాలన పోతుందేమో, అధికారం పోతుందేమో, 5 సంవత్సరాల్లో దోచుకోవడం తప్ప ఇంకొక కార్యక్రమం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వానికే, ఆయన హెంచ్మ్యాన్కే కనిపించేటటువంటిది ఇలాగే ఉంటుంది. మరి ఏది ఏమైనప్పటికి కూడా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, ఎలాగైనా ఇప్పుడుండేటటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారదోరాలి, బంగాళాఖాతంలో కలపాలి అనేటటువంటిది. ఆ బాధ్యతలో భాగంగా అందరినీ కూడగట్టుకొని
ముందు ఇది దుష్టుల్ని ముందు పంపించాలి, ఈ దుష్ట ప్రభుత్వాన్ని మరి బంగాళాఖాతంలో కలపాలి, దానికి కావాల్సినటువంటి సరంజా అంతా కూడగట్టాలి అని అంటే అందరితో కలుపుకోవాలి. కాబట్టి అందరితో వెళ్ళాలనేటటువంటి నిర్ణయం హైకమాండ్ తీసుకునే పొజిషన్ కనిపిస్తుంది. అవాకులు చవాకులు పేలుతుంటారు. దీపం మారిపోయే ముందు ఏ విధంగా అయితే కొట్టుకుంటుందో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మిత్రుల్లో ఆ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. వీటిని మనం పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. రాష్ట్రం మొత్తం కూడా కలిగి తిరిగారు. మళ్ళీ ఇప్పుడు శంకారావం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు? ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సీనియర్ నేతగా మీరు ఏం చెప్తారు ఈ పాదయాత్రకు కానీ లేకపోతే శంకారావం సభకు సంబంధించి? యువగలం ఏదైతే ఉందో అది ఒక సునామీలా వచ్చిందండి. ఆ సునామీలో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఆయన పార్టీ కొట్టుకుపోయింది. ఎందుకంటే అంతవరకు ఎవరు రోడ్డు మీదకి వచ్చినా ఎవరు ప్రశ్నించినా మరి వినేటటువంటి పరిస్థితిలో లేకుండా తిరిగి అబాస్పాలు చేసి జైల్లో తప్పుడు కేసులు పెట్టినటువంటిది, నోరు నొక్కినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి పరిస్థితిలో ఈయన తాలూకా మైక్ లాగేసినా, ఆయన కుర్చీ విసిరేసినా, స్టూల్ లాగేసినా, మైకు విసిరేసినా మరి ఆయన ఏమీ జంకు బొంకు లేకుండా యువగలంలో మేము నిలేస్తాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలతో మమేకం అవుతాము అని చెప్పి పట్టుదల ఏదైతే చేశారో ఈ రోజున లోకేష్ మీద ప్రజల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల్లో కూడా కాబోయే రోజుల్లో రాబోయే నాయకుడు ఓ పార్టీని, తెలుగుదేశం పార్టీని మరొక 40 సంవత్సరాలు నడిపించగలడు, ముందుకు సాగించగలడు అనేటటువంటి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చినటువంటి దీనికి ప్రజా మద్దతు పూర్తిగా ఉంటుంది అనేటటువంటిది మాకు అందరికీ నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో పార్టీని తప్పకుండా 40 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం రాజకీయాన్ని నడపగలిగేటటువంటి శక్తి, యుక్తి ప్రజల మధ్య నుంచి తీసుకున్నాడు. ప్రజలకు నమ్మకం కలిగించాడు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని కూలదేసి టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు లోకేష్ కంకణం కట్టుకున్నారనేటటువంటి మాటను సీనియర్ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం.